హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు 45+ స్కోర్ ఎలా చేయాలని స్ట్రాటజీ చెప్తాను. దానికంటే ముందుగా చాలామంది యాస్పిరెంట్స్ మనీ లేక కోచింగ్కి వెళ్ళలేక బాధపడుతున్నారు. వారి గురించి నేను ఫ్రీగా క్లాసెస్ చెప్దామని చెప్తున్నాను. నా ఛానల్లోకి వెళ్ళి కావాల్సి వస్తే వీడియోస్ చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ యొక్క లైక్ చాలామంది యాస్పిరెంట్స్ దగ్గరికి మన వీడియో చేరుస్తుంది. మ్యాథ్స్ మనకి 25 మార్క్స్. ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ అన్నిటికన్నా నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేయండి. 1 to 2 మార్క్స్ వస్తాయి. అలాగే తర్వాత బాడ్ మాస్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, మెన్సురేషన్, ఆల్జీబ్రా నుంచి జస్ట్ బేసిక్స్ మాత్రమే మీరు చూసుకోండి. తర్వాత జామెట్రీ నుంచి కూడా బేసిక్స్ మాత్రమే చూసుకోండి. తర్వాత స్టాటిస్టిక్స్ నుంచి మీన్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి అనేది చూసుకోండి. మీరు మొత్తం ప్రతి దగ్గర నుంచి చూసుకుంటే మినిమమే 20+ మార్క్స్ అనేది వస్తాయి. మనకి 25లో నుంచి 20+ మార్క్స్ రావడం అంటే ఇట్స్ రియల్లీ వెరీ గుడ్. రీజనింగ్ నుంచి మనకి 30 మార్క్స్ అయితే ఉన్నాయి. రీజనింగ్ చాలా ఈజీ, అసలు మనం వితౌట్ పెన్తో చేసేయచ్చు మ్యాక్సిమం సమ్స్. దాంట్లో నుంచి ఫస్ట్ వన్ ఈజ్ ఎనాలజీ నుంచి మనకి 3 to 4, తర్వాత క్లాసిఫికేషన్స్, తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్, తర్వాత సిరీస్, తర్వాత డైరెక్షన్ సెన్స్, బ్లడ్ రిలేషన్స్, సిలోజిమ్స్, వెన్ డయాగ్రామ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్. నాన్ వర్బల్ రీజనింగ్లో 3 ఉంటాయి: మిర్రర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్. మిర్రర్ ఇమేజ్ నుంచి మనకి 1 to 2 మార్క్స్ అయితే వస్తున్నాయి. పేపర్ ఫోల్డింగ్ నుంచి 1 to 2 మార్క్స్ అయితే వస్తున్నాయి. అయితే మిసిలియన్స్ రీజనింగ్ నుంచి మనకి 2 to 3 మార్క్స్ అయితే వస్తున్నాయి. మొత్తం అన్నీ యాడ్ చేస్తే మనకి మినిమం 25+ మార్క్స్ మనం సాధించాము అనుకోండి. అండ్ మొత్తం కలిపితే మనకి 45+ అనేది ఈజీగా వచ్చేస్తాయి విత్ మినిమం టాపిక్స్. అన్నీ కూడా మనం బేసిక్స్ మాత్రమే చూసుకోవాలి. ఎక్కువగా మనం డీప్గా వెళ్ళాల్సిన పని అయితే లేదు. జస్ట్ ఇప్పుడు స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ఉంటే జస్ట్ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చేస్తారు, మనం డెసిషన్ చేయడం అంతే. దానికి మించి మనం డీప్గా వెళ్ళాల్సిన పని లేదు. చాలా వీడియోస్ అనేది బ్లడ్ రిలేషన్ చేశాను, కోడింగ్ అండ్ డీకోడింగ్ చేశాను, చాలా విషయాలు అయితే చేశాను. చాలా నెంబర్ ఆఫ్ టాపిక్స్ అయితే మ్యాక్సిమం చేశాను. ఒకసారి మీరు వెళ్ళి నా వీడియోస్ చూడండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఇంకొన్ని వీడియోస్ అనేది చేస్తాను. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది యాస్పిరెంట్స్ అనేది కోచింగ్ వెళ్ళలేక బాధపడుతున్నారు. వారు మీరు కొట్టే ఒక్క లైక్ అనేది వారికి వాళ్ళ దగ్గరికి ఈ వీడియో రీచ్ అవ్వచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్.